ఇవి పంపించరా రికార్డెడ్ వీడియోస్ మర్చిపోకుండా? యాక్చువల్‌గా అది రికార్డెడ్ ప్రీవియస్ సెషన్స్ మేబీ నెట్ ఫెయిల్యూర్ వల్ల ఏమోనండి కొన్ని 2, 3 వీడియోస్ డ్రాప్ అయిపోయినాయండి. అది ఓన్లీ ఆడియో ఓకే. ఒకటే వస్తుంది. నాకు దేనివల్ల అర్థం అండ్ కాలేదు. నేను యూట్యూబ్‌లో మీరు చూస్తే చెయ్యకపోయినా ఇన్వెస్ట్ ఐక్యూలో చెక్ చేసుకుంటాను నేను. అందులో కూడా ఆ! అంటే ఓన్లీ లేవు. రికార్డ్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను గదా! అది ఓన్లీ ఏంటంటే ఆడియో ఒకటే వస్తుంది. ఓన్లీ ఈ ఓకే. ఎస్‌ఏపీ క్లాస్ ఒకటే వస్తుంది. టాలీ క్లాస్ మళ్ళీ నేను ఈ నైట్ చెప్పేది బానే వస్తుంది. ఓకే. మీరక్కడ సెట్టింగ్స్ ఏమన్నా మేబీ అక్కడ సరిగ్గా లేవేమో! ఒకసారి నేను అది కూడా చూస్తాను. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం గదా! ఇదొకసారి చూసి చెప్తాను మీకు. ఓకే. ఓకే. సో, ఇక్కడ ప్రైజింగ్ ప్రొసీజర్ కండిషనల్ టైప్ మనం ఎనేబుల్ చేసుకునే ముందు ఏంటి అంటే, నేనిక్కడ డ్రా చేసిన ఏవైతే మనం నేను రైట్ చేశానో, ఇవి అన్నీ గూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకొని, వాటికి మన వాల్యూస్ ఇచ్చి, అప్పుడు మనం ప్రైజింగ్ ప్రొసీజర్‌లో ఎంటర్ అవుతాం. అంటే ఇక్కడ ఏమవుతుంది అనంటే సారీ క్యుములేటివ్ కాదు. కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే. ఇక్కడ ఆల్రెడీ మీకు సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానెల్, డివిజన్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది గదా! వీళ్ళు పూర్తి రెస్పాన్సిబిలిటీ అండ్ కంట్రోల్ వాళ్ళకుంటుంది. వే ఆఫ్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ అంటే రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకున్న ప్రొడక్ట్స్‌ని డివిజన్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇక్కడ మన ప్రైజింగ్ ప్రొసీజర్ చేసేటప్పుడు ఏంటి అనంటే, ఇక్కడ డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజరు, ప్రైజింగ్ ప్రొసీజరు అండ్ ఇండివిడ్యువల్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఈ 3 వాల్యూస్ గూడా మనం ఏంటి అనంటే అక్కడ ప్రైజింగ్ ప్రొసీజర్‌కి కంపల్సరీగా మనం ఇవ్వాల్సుంటుందనమాట. ఎందుకని ఇవ్వాలి మనం ఆ వాల్యూస్ అంటే దానికొక లాజిక్ ఉంటుంది. అంటే ఒక ఎండ్ యూజర్ సేల్స్ ఆర్డర్ ఎంటర్ చేసేటప్పుడు ఏంటి అనంటే డిఫరెంట్ బిజినెస్ సంబంధించిన సేల్స్ ఆర్డర్స్ అన్నీ ఎంటర్ చేస్తుంటాడు. అంటే ఒక్కొక్క క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్లయింట్స్ డిఫరెంట్ యాక్టివిటీస్‌కి సంబంధించి సేల్స్ ఆర్డర్స్ అనేవి పెడుతూ ఉంటారు. అక్కడ ఎస్ఏపీ అనేది ఎప్పుడూ గూడా, ఎస్ఏపీ అనేది ఎప్పుడూ గూడా క్వెషన్ మార్క్‌లో ఉండకూడదండి. అంటే క్వెషన్ మార్క్ అంటే మీనింగ్ నేనెందుకు అంటున్నాను అంటే, ఇక్కడ ఏం చేయాలి అనేది ఎస్ఏపీ అలా ఉండకూడదు. అంటే ఎస్ఏపీకి ఆ డౌట్ రాకూడదు. ఇప్పుడు నేనేం చేయాలి అన్న ఒక క్వెషన్ మార్క్ అనేది దానికి రైజ్ చేయకూడదు. ఓకే. సో, ఇక్కడ ఏంటి అనంటే డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, నార్మల్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఇచ్చాము అనంటే సింపుల్ థింగ్ ఆల్ ద 360 డిగ్రీస్ యాంగిల్ ఓకే. ఆల్ ద 360 యాంగిల్స్ మనం అక్కడ చెక్ చేసి ఆ వాల్యూస్ ఇస్తున్నామనమాట. సో, అక్కడ ఎస్ఏపీకి నెక్స్ట్ ఏం చేయాలనో, లేదంటే ఇక్కడ ఏం చేయాలనో క్వెషన్ మార్క్ అయితే రాకుండా ఉంటుంది. అదే ఇన్ కేస్ మన కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ లేదంటే ప్రైజింగ్ ప్రొసీజర్ లేదంటే డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ సంథింగ్ ఒక వాల్యూ అనేది మీరు ఇవ్వకపోతే మేబీ అంటే అన్ని ట్రాన్సాక్షన్స్‌లో అలా జరగదు గానీ, కొన్ని ట్రాన్సాక్షన్స్‌లో ఎస్ఏపీ క్వెషన్ మార్క్‌లో ఉండిపోతుంది. అంటే ఏం చేయాలి నేను అన్న ఒక క్వెషన్ మార్క్‌లో ఉండిపోతుంది. సో, అందుకని ఈ 3 వాల్యూస్ ఈ మూడిట్లికి సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్, డివిజన్ ఈ మూడిట్లిని మనం కలిపి సేల్స్ ఏరియా అని గూడా అంటాము. ఈ సేల్స్ ఏరియాకి మనం ఎనేబుల్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, మీకు ఆల్రెడీ ప్రీవియస్‌గా చెప్పాను. డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే డాక్యుమెంట్ పరంగా మనం ప్రైస్ అనేది ఎనేబుల్ చేయాలి అనంటే గనక డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ తీసుకోవడం జరుగుతుంది. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే స్పెసిఫిక్ కస్టమర్‌కి మనం ఈ ప్రైస్ అనేది ఎనేబుల్ చేయాలి అనుకుంటే గనక కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఎనేబుల్ అవుతుంది. మరి ప్రైజింగ్ ప్రొసీజర్ ఎక్కడ మనం యూజ్ అవుతుందండి? మీకు అంతకుముందు ప్రీవియస్‌గా చెప్పాను. ప్రైజింగ్ ప్రొసీజర్ మనకెక్కడ యూజ్ అవుతుంది? ఐ డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్‌కి, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? అంటే మిగిలిన ఈ డాక్యుమెంట్, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్‌కి, నార్మల్ ప్రైజింగ్ ప్రొసీజర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? మీకు అంతకుముందు ప్రీవియస్ చెప్పాను నేనొకసారి. ఓకే. సో, ఇక్కడ
కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్‌లో ఓన్లీ ఏంటంటే అండి, ఆ పర్టిక్యులర్ మెటీరియల్‌కి సంబంధించి మాత్రమే వాల్యూ ఉంటుంది. ఓకే. మెటీరియల్ ఆర్ పర్టిక్యులర్ కస్టమర్‌కి సంబంధించి. బట్ ప్రైజింగ్ ప్రొసీజర్‌లో ఏంటి అనంటే, మనం ఎనేబుల్ చేసేటప్పుడు టాక్సెస్, ట్రాన్స్‌పోర్టేషను, ఈవెన్ డిస్కౌంట్ మనం ఎనేబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో ప్రైజింగ్ ప్రొసీజర్‌లో మన అడిషనల్ కండిషనల్ టైప్స్ అనేవి ఇవ్వటం జరుగుతుందండి. ఓన్లీ అది ప్రైజింగ్ ప్రొసీజర్‌లోనే పాసిబుల్ అవుతుంది. డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్‌లో గాని, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్‌లో గాని మనం అడిషనల్ కండిషనల్ టైప్స్ అనేవి ఇవ్వలేం. కండిషనల్ టైప్స్ అంటే ఏంటి? ప్రైస్ కాంపోనెంట్స్. ప్రైస్ కాంపోనెంట్స్ అంటే ప్రైస్ కాంపోనెంట్స్. టాక్స్ గాని, లేదంటే ట్రాన్స్‌పోర్టేషన్ గాని, లేదంటే ఇన్సూరెన్స్ బేస్ గాని ప్రైస్, టాక్స్, డిస్కౌంట్ అలా అవును. మీకు వీటిని మనం ఎనేబుల్ చేయడానికి కుదరదు గాబట్టి, అక్కడ మనం ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ప్రైజింగ్ ప్రొసీజర్ వాల్యూ అనేది ఇవ్వలేదు. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో. అక్కడ మేబీ ఏం జరగచ్చు అనంటే కస్టమర్, ఒక క్లయింట్ ఒక కంపెనీకి ల్యాప్‌టాప్ అనేది ఆర్డర్ పెట్టాడనుకోండి. ఒక 55,000 సంథింగ్. ఓకే. ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్‌కి నేనేంటి అనంటే యాక్చువల్‌గా ల్యాప్‌టాప్ అనేది షోరూమ్ ప్రైస్ ఉంది. మీకు షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ ఐడియా ఉంటుంటుంది కదా! కార్స్‌కి, బైక్స్‌కి అలా వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకేంటి అంటే షోరూమ్ ప్రైస్ ప్రకారం సారీ, ఇక్కడ కార్ అని రాస్తాను మీకు ఈజీగా ఉంటుంది. ఒక్క నిమిషం. 55,000 అనుకోండి. ఓకే. 55,000 ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఆహ్, 6,20,000. నార్మల్‌గా షోరూమ్ ప్రైస్ 5,50,000. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 6,20,000. అంటే ఇక్కడ మనం ఇండైరెక్ట్‌గా ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది ఇవ్వలేకపోతే, మనం ఈ ప్రైస్ అనేది ఆ కస్టమర్ సేల్స్ ఆర్డర్‌లో దాన్ని అక్కడ అప్డేట్ అనేది ఇవ్వలేమనమాట. దాన్ని మనం అప్డేట్ అనేది ఇవ్వలేం. అక్కడొస్తుంది ప్రాబ్లమ్, మెయిన్ ప్రాబ్లమ్. దాన్ని ఎప్పుడైతే మనం అప్డేట్ చేయగలుగుతామో అక్కడ ఎస్ఏపీకి క్వెషన్ మార్క్ అనేది రాదనమాట. సింపుల్ థింగ్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో గూడా మనం ఎందుకు ఈ ఎనేబుల్ చేయాలి అనుకుంటే, ఎస్ఏపీ ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది మనం ప్రాసెస్ చేస్తున్నా సరే, అది క్వెషన్ మార్క్ అనేది రాకూడదు దానికి. అంటే నెక్స్ట్ ఏం చేయాలి? లేదా ఇప్పుడేం చేయాలి? అన్న క్వెషన్ మార్క్ అక్కడ రాకుండా ఉండటానికి మనం ఈ వాల్యూస్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఏ కస్టమర్ ఏ టైప్ ఆఫ్ ఆర్డర్ పెడతారా అనేది మనం ముందుగా చెప్పలేం. పలానా కస్టమర్ ఇదే ఆర్డర్ పెడతారు. పలానా కస్టమర్ ఈ ప్రొడక్ట్ ఆర్డర్ పెడతారు. ఈ ప్రైస్‌కే తీసుకుంటారు. అనేవి అన్నీ గూడా మన అజంప్షన్స్ అంతే గాని రియాలిటీలో అలా ఉండదు. యాక్చువల్‌గా ఇంతే బిల్ చేస్తారు. ఇంతకన్నా బిల్ చేయరు. వాళ్ళకి డెలివరీ అక్కర్లేదని, లేదా టాక్స్ పడదని ఇయన్నీ మనం ముందుగా ఫిక్స్ చేయడం అనేది జరగదు. ఓకే. సో, ప్రైజింగ్ ప్రొసీజర్‌లో ఫస్ట్ మనం బేసిక్‌గా తీసుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ వాల్యూస్ అన్నీ గూడా మనం ఇచ్చామా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. మెయిన్ థింగ్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఇచ్చామా లేదా అని. ప్రైజింగ్ ప్రొసీజర్ ఇస్తే మనం ఆల్‌మోస్ట్ అన్నీ ఇచ్చినట్టే. మరెందుకు కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్‌ని, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్‌ని మనం ఎందుకు ఇవ్వాలి? ప్రైజింగ్ ప్రొసీజర్‌లో అన్నీ ఇచ్చేసినప్పుడు మళ్ళీ ఎందుకు ఆ 2 క్వెషన్స్ అంటే, మనం స్పెసిఫిక్ అనమాట అండి. కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ గాని, లేదంటే డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ గాని, మన స్పెసిఫిక్ పర్పస్‌కి యూజ్ చేస్తాం. అంటే అందరికి అదే అప్పుడు చెప్పారు కదా! ఇండివిడ్యువల్ కస్టమర్ ప్రైస్ ఎగ్జాక్ట్‌లీ. అవును. హ్మ్. మళ్ళీ డీలర్స్ అదే వాళ్ళెవరో హోల్‌సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళది ప్రైస్ వేరే ఉంటది ఎగ్జాక్ట్‌లీ కాబట్టి అండి. అంటే వాళ్ళేంటి అంటే అక్కడ మనం స్పెసిఫిక్‌గా వాళ్ళని మనం డీల్ చేస్తున్నాం. మన క్లయింట్ వాళ్ళ యొక్క డీలర్స్‌ని గాని, డిస్ట్రిబ్యూటర్స్‌ని గాని స్పెసిఫిక్‌గా డీల్ చేస్తున్నాడు. స్పెసిఫిక్‌గా డీల్ చేయడం అంటే ఏంటి అంటే, వాళ్ళు స్పెసిఫిక్ ప్రైస్ అనేది వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. అక్కడ మనకి కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది యూజ్ అవ్వటం జరుగుతుంది. కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఇంకా డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే పర్టిక్యులర్ పీరియడ్. ఓకే. ఇది ఫెస్టివల్ సీజన్ మనం ఈ డిస్కౌంట్స్ ఇద్దాము. ఇది ఆహ్, హాలిడే టైము. ఈ ఆఫర్స్ ఇద్దాము అనేది డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ చూసుకుంటుంది. అది కూడా స్పెసిఫిక్ కిందకే వస్తుంది. అంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ పీరియడ్ వరకే కదా ఆఫర్ అనేది ఉండేది. బట్ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది జనరల్ అవుతుందన్నమాట అండి. జనరల్. ఇంకా కామన్‌గా అన్ని యాక్టివిటీస్ ఆల్ కండిషనల్ టైప్స్ దాంట్లో ఎనేబుల్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, ఇయన్నీ మనం ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇవ్వటం జరుగుతుందో, అక్కడ మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే. సో, ప్రైజింగ్ ప్రొసీజర్‌లో మన ప్రైజింగ్ ప్రొసీజర్‌లో కండిషనల్ టైప్స్ ఇచ్చినప్పుడు
మెయిన్‌గా మనం ఏం చూడాలి, ఏం చెక్ చేయాలి అనేది మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగారనుకోండి, ఈ వాల్యూస్ అన్నీ మనం కంప్లీట్ చేశామా లేదా? అంటే ఎస్టాబ్లిష్ చేశామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. అంటే కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్, ఓన్లీ ప్రైజింగ్ ఇస్తే చాలు అనుకోకూడదు. ఇవి గూడా ఉండాలి. సేల్స్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్, డివిజన్ ఇవి గూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అమ్ముతున్నారు, ఏ డివిజన్‌లో అమ్ముతున్నాము, దేని ద్వారా అమ్ముతున్నాం అనే డీటెయిల్స్ లేకపోతే అక్కడ ట్రాన్సాక్షన్ ఎలా ప్రొసీడ్ అవుతుంది? మేబీ అది అమెజాన్ అవ్వచ్చు, లేదా సోనీ విజన్ అవ్వచ్చు, వేరే అదర్ కంపెనీ అవ్వచ్చు. ఎవరమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు, ఏమమ్ముతున్నారు అనే డీటెయిల్స్ మినిమమ్ బేసిక్ కదా! కాబట్టి ఈ 3 గూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవటం జరుగుతుందనమాట. ఓకే. ఓకే. ఇక్కడి వరకు క్లియరే గదండీ! అది ఆహ్, డాక్యుమెంట్ టైప్స్‌ది అది రేపు చెక్ చేస్తారా? ఎన్ని డెస్క్‌లో చూస్తాను నాకు ఎర్రర్ వస్తుంది కదా! ఓకే. ఓకే. హ్మ్. అది నేను రేపు చెక్ చేస్తాను. యాక్చువల్‌గా ఈరోజు ఓకే. బాగా ఈ వర్షం వల్ల బాగా కోల్డొచ్చిందండి నాకు. వాయిస్ అవునవును. అందుకే నేను గూడా అడగలేదు. ఆహ్, మీరు తీసుకుంటానన్నప్పుడు నేను వద్దని అనడం ఎందుకని ఇంకా యెస్ చెప్పాను. వేళ వర్షం బాగా అసలు బాబోయ్! హ్మ్. ఓకే. నెక్స్ట్. నార్మల్‌గా మనం ఒక ప్రైజింగ్ అనేది ఒక ప్రొడక్ట్‌కి ఎనేబుల్ చేసేటప్పుడు ఆ ప్రైజింగ్ ప్రొసీజర్‌లో ఏంటి అనంటే నార్మల్‌గా ఆహ్, గ్రాస్ ప్రైస్ ఇది ఆల్రెడీ మీకు ఈ గ్రాఫ్ ఐ మీన్ ఈ టేబుల్ మీకు ఆల్రెడీ అంతకుముందు వేశాను. బట్ ఇంకొంచెం మనం ఆ! అడ్వాన్స్‌గా వెళ్దాం. యాక్చువల్‌గా ఇంకా గ్రాస్ ప్రైస్, డిస్కౌంట్, గ్రాస్ వాల్యూ వీటి మధ్యలో ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. అయి వన్ బై వన్ నేను చెప్పుకుంటూ వస్తాను. ఓకే. నెక్స్ట్. అంటే యాక్చువల్‌గా ఇక్కడ ఇయన్నీ కండిషనల్ టైప్స్ నేను చెప్పట్లేదండి. ఎందుకంటే ఈట్లి గురించి ఆల్రెడీ మీకు తెలుసు. మన ఆ! యాక్టివిటీస్ ఏదైతే ఉందో, అది మనం ఆల్రెడీ అక్కడ కండిషనల్ రికార్డ్‌లో ఇచ్చిన దాని ప్రకారం ఏది ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏది లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ర్యాంకింగ్ వైస్‌గా అది తీసుకొని అక్కడ ఆటోమేటిక్‌గా సేల్స్ ఆర్డర్‌లో గాని, డెలివరీలో గాని, బిల్లింగ్ డాక్యుమెంట్‌లో గాని ఆటోమేటిక్‌గా అది అప్డేట్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్స్ ఇవన్నీ వాడటం. ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే ఈ 3 కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం యాక్సెస్ సీక్వెన్స్‌లో ఇస్తాం. ప్రైమరీ ఏది, అవునండి. సీక్వెన్స్ అది సెకండరీ ఏది. అన్ అసలు యాక్సెస్ సీక్వెన్స్ లేకపోతే ఇయన్నీ నాకేది మనకి వాడాలో కష్టం. తెలీదు. చెప్పారు మీరు. ఓకే. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ స్టెప్పింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. స్టెప్పింగ్‌లో ఏంటి అంటే, నార్మల్‌గా 1, 2, 3, 4, 5, 6 ఓకే. ఇలా నంబర్స్ కంటిన్యూటీ సీక్వెన్స్‌లో ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే. అయిపోయింది. కానీ యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో ఏంటి అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 11 అనుకోండి. ఆహ్, ఇది 20 ఇస్తారు. అంటే ఇక్కడ 11, 20 అంటే ఏదైతే ఆ డిఫరెన్స్ ఉందో దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయని అర్థం. ఇంకొన్ని మన స్టెప్స్ ప్రైజింగ్ ప్రొసీజర్‌లో యాడ్ చేస్తామని అర్థం. ఎప్పుడైతే మన స్టెప్పింగ్ ప్రాసెస్‌లో సీక్వెన్స్‌గా అంటే ఐ మీన్ నంబర్స్ అనేవి సీక్వెన్స్‌గా ఉండవో సీక్వెన్స్ లేనప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఈ గ్యాప్‌లో సంథింగ్ ఇంకా అడిషనల్ కండిషనల్ టైప్స్ అనేవి ఉన్నాయని అర్థం అన్నమాట. మరి ఎందుకయి ఇలా 11, 12 కంటిన్యూ‌గా 20 వరకు అలా ఇచ్చేయొచ్చు కదా! ఎందుకు వీటిని హైడ్ చేస్తారు? ఎందుకు వాటిని డిస్క్లోజ్ చేయరు? ఏ అలా డిస్క్లోజ్ చేస్తే ఏమవుతుంది అనంటే సింపుల్ కాన్ఫిడెన్షియల్ డేటా అనేది బయటికి వెళ్ళిపోతుందన్నమాట. అంటే యాక్చువల్‌గా ఇక్కడ సేల్స్ ఆర్డర్ గాని, డెలివరీ గాని, బిల్లింగ్ డాక్యుమెంట్ గాని ఎవరు ఎంటర్ చేస్తారు కంపెనీలో? అంటే మన క్లయింట్ బిజినెస్‌లో ఎండ్ యూజర్ ఎంటర్ చేస్తాడు. వాడికి పర్టిక్యులర్ డీటెయిల్స్ అనేవి మనం తెలియకూడదు. ఇది కాన్ఫిడెన్షియల్ డేటా అనేది అనుకుంటే మన క్లయింట్, అక్కడ మనం ఈ స్టెప్పింగ్ ప్రాసెస్ దాన్నేదైతే స్కిప్ చేస్తున్నామో దాన్నే ఎనేబుల్ చేసుకోవడం జరుగుతుందండి. అంటే సింపుల్‌గా మీకొక స్టెప్పింగ్ ప్రాసెస్ దగ్గర గనక గ్యాప్ వచ్చింది. అంటే కంటిన్యూటీ లేదు అనంటే,
మీరు ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు. అది కాన్ఫిడెన్షియల్ డేటా అని గుర్తుపెట్టుకోవచ్చు. కాన్ఫిడెన్షియల్ డేటా. అంటే అది అక్కడ ఎండ్ యూజర్‌కి డిస్క్లోజ్ అవ్వదనమాట. ఎందుకు డిస్క్లోజ్ అవ్వాలంటే సమ్ పర్సనల్ రీజన్స్ అవి వాళ్ళకి తెలియకూడదు. ఆ డేటా అనేది వాళ్ళకి తెలిస్తే అది కంపెనీకి రిస్క్ అనుకున్నప్పుడు అలాంటివి వాళ్ళు ఎనేబుల్ చేయడం జరుగుతుంది. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి డేటాస్ ఉంటాయి? ఓకే. ఇక్కడ సీక్వెన్స్ లేదు అని అనుకుంటే అక్కడ మనం స్కిప్పింగ్ చేస్తున్నాం. ఆ స్కిప్పింగ్ డేటాని మనం కాన్ఫిడెన్షియల్ డేటా అంటున్నాం. ఆ డేటా ఎండ్ యూజర్‌కి కనపడకూడదు. వాళ్ళకి తెలియకూడదని అనుకుంటున్నాం. బానే ఉంది. మరి ఎలాంటి డేటా జనరల్‌గా ఉంటుంది అని అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్ట్ ఉందండి. ఓకే. కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఏం తీసుకుందాం? హ్మ్. ల్యాప్‌టాప్. ఓకే. ల్యాప్‌టాప్ యొక్క కాస్ట్ 45,000. ఓకే. దీనికి ప్రాఫిట్ ఒక 10,000 యాడ్ చేసి, ఈ గ్రాస్ ప్రైస్ ఏదైతే ఉందో, దాన్ని 55,000 కింద అక్కడ డిస్క్లోజ్ చేయడం జరిగిందనమాట అండి. అంటే ఇక్కడ కంపెనీ ఏంటంటే, ఈ 2 ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, అవి డిస్క్లోజ్ అవ్వకూడదు ఎండ్ యూజర్‌కి. అదే మీకిచ్చిన టాస్క్ అనమాట. ఆ కాస్ట్, ప్రాఫిట్ అంటే మనకెంత పడుతుంది, మనం ఎంత లాభం వేసుకుంటున్నాం అనేది అక్కడ ఎండ్ యూజర్‌కి తెలియకూడదు. ఇప్పుడు సోనా విషయంలో హ్మ్. అక్కడ ఉండే ఐ మీన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ సేల్ చేస్తుంటారు. వాళ్ళకి కాస్ట్ ఎంతొస్తుంది? ఎంతకి ఇది లాభం మిగులుతుంది కంపెనీకనేది వాళ్ళకి తెలుసా అంటే తెలీదు. అది మేనేజ్మెంట్ అది చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించదు. ఎందుకు? ఇన్ కేస్ నిజంగా ఆ వాల్యూస్ తెలిస్తే గనక వాళ్ళ కాంపిటీటర్స్‌కి వాళ్ళు చెప్పేయొచ్చు. లేదంటే అసలు ఇంటర్నల్‌గానే అదొక స్ట్రక్చర్ అనేది డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఇదిగోండి 45,000 మీకు 55,000కి అమ్ముతున్నారు. మేబీ అది చాలా హై కాస్ట్ అవుతుంది అని ఒక కస్టమర్‌కి చెప్పారనుకోండి. ఈ ప్రైస్‌కి ఎవ్వరు కొనడానికి ఇష్టపడరు. అంటే మేబీ అక్కడ ఎండ్ యూజర్ అలా వేరే వాళ్ళకి గనక చెప్తే ఆ ప్రైస్‌కి ఎవరు కొనడానికి ఇష్టపడరు. కాబట్టి మన క్లయింట్ ఏంటి? ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను బయట వ్యక్తులకి చెప్పకూడదు, తెలియకూడదు. అది కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలి. అలాగే మేబీ పర్చేసింగ్ కాస్ట్ గాని, లేదంటే ట్రాన్స్‌పోర్టేషన్ గాని, ఈవెన్ మనకొచ్చిన డిస్కౌంట్ గాని, ఇవి మనకి ఎండ్ యూజర్‌కి తెలియకూడదు అంటే గనక, మనం ఇక్కడ స్టెప్పింగ్ చోట స్కిప్పింగ్ అనేది చేస్తాం. స్కిప్పింగ్ అనేది చేస్తాం. మనం స్కిప్ చేసాము అనంటే, ఆ మధ్యలో కంపల్సరీగా కొన్ని కండిషనల్ టైప్స్ ఉన్నాయనే అర్థం. ఓకే. కొన్ని కండిషనల్ టైప్స్ ఉన్నాయనే అర్థం. అఫ్‌కోర్స్ ఆహ్, స్కిప్పింగ్ చేసినా కండిషనల్ టైప్స్ ఉండకపోవచ్చు. అది నేను తర్వాత చెప్తాను. కానీ ఇక్కడి వరకు ఏంటి అంటే, స్టెప్పింగ్ ప్రాసెస్‌లో నంబర్స్ గనక మనం స్కిప్పింగ్ చేసాము అనంటే, అక్కడ డేటా ఉన్నట్టే. అది కాన్ఫిడెన్షియల్ డేటా. అది ఎండ్ యూజర్‌కి తెలియకూడదు. ఓకే. సో, ఎందుకని ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేయాలి ఇంత అర్జెంట్‌గా? డైరెక్ట్‌గా ఇప్పుడు గ్రాస్ ప్రైస్ ఉంది. ఇప్పుడు ఎలాగో కండిషనల్ రికార్డ్‌లో కండిషనల్ రికార్డ్ ఒకటుంటుంది. కండిషనల్ రికార్డ్‌లో మనం ఏం చేస్తాం? 55,000 ల్యాప్‌టాప్ ప్రైస్ అని ఆల్రెడీ ఇచ్చేసుంటాం. అది ఇక్కడ హ్మ్. డిస్క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఎందుకు ఈ స్టోరీ అంత కన్‌ఫ్యూజన్ అంటే, అక్కడ మేనేజ్మెంట్ ఏంటి అంటే అండి, అంటే మన క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ చేస్తుంటారు. అంటే ఏ ప్రొడక్ట్‌కి ఆ ప్రొడక్ట్ ప్రాఫిట్ మార్జిన్ ఎంతొచ్చింది, ప్రాఫిట్ ఎంతొచ్చిందో తెలుసుకోవాలనుకుంటారు. లేదా పర్టిక్యులర్ పీరియడ్‌లో ఓవరాల్‌గా నాకు ప్రాఫిట్ ఎంతొచ్చిందో తెలుసుకోవాలనుకుంటారు. ఎట్ ఎ టైమ్. ఎట్ ఎ టైమ్ అంటే మనం సేల్ చేసినప్పుడే. మనం ఆ ప్రొడక్ట్ అనేది అమ్మినప్పుడే మనకి ఎంత ప్రాఫిట్ మిగిలింది ఓవరాల్‌గా ఆల్ కాస్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసేయక అనేది ఇమ్మీడియేట్‌గా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ స్టెప్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఈ స్టెప్స్ వాళ్ళకి సారీ. ఈ స్టెప్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే నార్మల్‌గా జనరల్‌గా ఏవి అక్కర్లేదు అనుకున్నప్పుడు అక్కడ కంటిన్యూటీ నంబర్స్ మనం ఇస్తే 1, 2, 3, 4, 5, 6 అని కంటిన్యూటీ నంబర్స్ ఇస్తే అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అక్కడున్న ప్రైజింగ్ ప్రొసీజర్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ కండిషనల్ టైప్ అంటే ప్రైజింగ్ కాంపోనెంట్ ఎండ్ యూజర్స్ అందరికి తెలిసిపోతుంది.
ప్రాబ్లమ్ లేదని. అది క్లయింట్ ఆ యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీ అలా రన్ చేస్తున్నాడు తన బిజినెస్. ఓకే. ఆ వేలో మనం ఆలోచించాలి. ఈ వేలో ఆలోచించాలి. టోటల్‌గా క్లయింట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం థింకింగ్ అంతా కూడా ఉండాలన్నమాట. ఓకే. క్లయింట్ బిజినెస్ మొత్తంలోనే మన థింకింగ్ అంతా ఉండాలి. ఓకేనండి. ఇక్కడి వరకు అర్థమైంది గదా! హ్మ్. హ్మ్. ఓకే. కానీ మనం మామూలుగా కూడా స్కిప్ చేస్తాం కదా! కొన్ని ఆప్షన్స్ అవి లేకపోతే ఆ! కొన్నిటికి. కొన్ని లేకపోతే మనం స్కిప్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఆహ్, ఇక్కడ ఏదన్నా డిస్కౌంట్ ఉందనుకోండి. డిస్కౌంట్ అనేది కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి. ఈ కాస్ట్, ప్రాఫిట్, డిస్కౌంట్ అదంతా పోగా గ్రాస్ ప్రైస్ అనుకోండి. ఆ డిస్కౌంట్ అనేది మేబీ మనం స్కిప్ చేయొచ్చు. అంటే అక్కడ వాల్యూ అనేది ఇవ్వకపోవచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది కూడా స్టెప్పింగ్ ప్రాసెస్‌లో మనం దాన్ని హైడ్ చేసేస్తాం. హ్మ్. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఈ డీటెయిల్స్ మనం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అనేది జరిగినప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ ఎంతొచ్చింది? ఓవరాల్‌గా కాస్ట్ ఎంత పడింది? రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకెంత మిగిలింది? అంటే ఈవెన్ ఫిక్స్డ్ కాస్ట్ గూడా వాళ్ళు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఇక్కడ మనకి కాస్ట్‌లో అండి క్లయింట్ బిజినెస్‌లో బేస్ ప్రైస్. కాదండి. బేస్ ప్రైస్ కాదు. ఇప్పుడు కాస్ట్‌లో ఏంటి అంటే 2 టైప్స్ ఉంటాయండి. వేరియబుల్ కాస్ట్ ఒకటి, ఆ! ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి. ఫిక్స్డ్ కాస్ట్. ఓకే. వేరియబుల్ కాస్ట్ అనేది ఏంటి అంటే, మన కొన్న ప్రైస్ వేరియబుల్ కాస్ట్ అనుకోవచ్చు. అంటే ఎన్ని యూనిట్స్ మనం కొంటే అంత కాస్ట్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ హ్మ్. అనేది ఏంటి అనంటే, మనం పే చేసే రెంట్ అవ్వచ్చు, సాలరీ అవ్వచ్చు, అడ్వర్టైజ్‌మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్ అవుతాయి. ఎందుకంటే, మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేసినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్‌లో మీరొకళ్ళే ఉన్నారు స్టూడెంట్. నాకిక్కడ రెంట్ ఒకటే. ఇక్కడ ఈవెన్ ఈ ఆన్‌లైన్ క్లాస్‌లో 10 స్టూడెంట్స్ ఉన్నా నాకు రెంట్ ఒకటే. దాన్ని నేను ఫిక్స్డ్ కాస్ట్ అంటా. అంటే నా వాల్యూమ్ పెరిగితే ఫిక్స్డ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. వాల్యూమ్ తగ్గిందనుకోండి ఫిక్స్డ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఓకే. హ్మ్. ఓవరాల్‌గా అక్కడ స్టెప్పింగ్ ప్రాసెస్‌లో మనం ఈ 2 కాస్ట్‌ని ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ ఎనేబుల్ చేయటం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి అనంటే ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అనేది జరిగిపోగానే ఆహా! ఓకే. మనకి ఇంత ఓవరాల్‌గా ఈ రోజు ఎండింగ్‌కి ఇంత ప్రాఫిట్ మిగిలింది. ఈ వీక్‌కి ఇంత మిగిలింది. ఈ మంత్‌కి ఇంత మిగిలిందన్న డీటెయిల్స్ మేనేజ్‌మెంట్‌కి రిపోర్టింగ్ రూపంలో వెళ్ళిపోతాయన్నమాట. సో, రిపోర్టింగ్ రూపంలో ఎప్పుడైతే వెళ్ళిపోతాయో, వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. వాళ్ళు నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్స్ గాని, నెక్స్ట్ ప్రొడక్ట్ సేల్స్ గాని, అడ్వర్టైజ్‌మెంట్ గాని సంథింగ్ అదంతా టోటల్‌గా వాళ్ళకి సంబంధించింది. ఇలా ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో, మేనేజ్‌మెంట్‌కి ఇక్కడ ఏం కావాలి? మన ప్రైసింగ్ ప్రొసీజర్ అనేది చేస్తున్నామంటే ఓన్లీ అక్కడ కస్టమర్‌కి మనం ప్రైస్ ఇవ్వటానికే కాదు. కస్టమర్‌కి మనం ప్రైస్ ఇవ్వటానికి మనం ఇంత ప్రాసెస్ చేయక్కర్లేదు. మీరు లాజికల్‌గా ఆలోచిస్తే. అంటే మీరెప్పుడైనా టాలీ హ్మ్. యూజ్ చేశారనుకోండి. టాలీ సాఫ్ట్‌వేర్ మీకు ఐడియా ఉంటే టాలీలో కూడా మనం ఎంటర్ చేసేయొచ్చు. మన అమ్మిన ప్రైస్‌కి. కానీ ఎస్‌ఏపీలో ఇన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, కండిషనల్ టైప్స్ అని, ప్రైజింగ్ ప్రొసీజర్ అని ఇంత ప్రాసెస్ ఎందుకు పెట్టాడంటే, వాళ్ళు ఎట్ ఏ టైమ్ వాళ్ళకి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత మిగిలిందో తెలిసిపోవటానికి. దానివల్ల నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలో ఈజీగా తెలుస్తుంది. ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్ ఇవ్వడానికి కూడా ఎస్ఏపీ కదండీ! టాలీ అయితే మామూలుగా ఎంటర్ చేస్తారు అంతే కదా! ఎగ్జాక్ట్‌లీ అండి. టాలీలో ఏంటి ఇదివరకు మనం చెప్పారు. అక్కడ వాల్యూస్ ఎంటర్ చేసేస్తాం. డిస్క్లోజ్ అయిపోతుంది. దాన్ని వాళ్ళు మంత్ ఎండింగ్‌న టాలీ చేసుకుంటారు. ఓకే. మన పర్చేసింగ్ కాస్ట్ ఎంత? సేల్స్ కాస్ట్. సేల్స్ కాస్ట్ నుంచి పర్చేసింగ్ కాస్ట్ మైనస్ చేస్తే ఓవరాల్‌గా మనకున్న ప్రాఫిట్ అనేది మిగులుతుంది. సింపుల్. అలా హ్మ్. చేసుకోవడానికి మన ఎస్ఏపీ అనేది యూజ్ చేయక్కర్లేదు. వాళ్ళకి ఓవరాల్‌గా ఈ హ్మ్. టోటల్ కాస్ట్ అనేది ఎంత పడుతుంది పర్ యూనిట్‌కి. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు సోనో విజన్ వాళ్ళు ఒక ఆహ్, టెలివిజనే తీసుకున్నారు. ఓకే. లెట్ అస్ సే ఎల్‌జీ టెలివిజనే కొన్నారు. వాళ్ళొక 25,000కి కొన్నారు. ఓకే. ఇప్పుడు దీన్ని వాళ్ళు మార్కెట్‌లో 30,000కి సేల్ చేశారు. ఇప్పుడు హ్మ్. మనకి టాలీ లాంటి సాఫ్ట్‌వేర్‌లు ఏంటా ఓకే. 5,000 ప్రాఫిట్ మిగిలింది. ఎంజాయ్ అన్నట్టుగా మనకు చూపిస్తుంది. హ్మ్. 5,000 ప్రాఫిట్ అని. బట్ ఈ మంత్‌లో గనక ఆ పర్టిక్యులర్ వీక్ గాని, ఆ పర్టిక్యులర్ మంత్‌లో గాని ఓన్లీ ఈ ఎల్‌జీ టెలివిజన్ మాత్రమే సేల్ అయిందనుకోండి. ఓన్లీ ఈ ఎల్‌జీ హ్మ్. టెలివిజన్ మాత్రమే సేల్ అవుతే అక్కడ పే చేసిన రెంటే 50,000 సాలరీస్ ఒక హ్మ్. 60,000 అడ్వర్టైజ్‌మెంట్‌కి ఒక 30,000 అయినియి. అంటే ఓవరాల్‌గా 1,40,000 అప్రాక్సిమేట్‌లీ వాళ్ళకి కాస్ట్ అనేది అయింది. ఫిక్స్డ్ కాస్ట్ అనేది. హ్మ్. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్. ఇప్పుడు వాళ్ళకొచ్చిన ప్రాఫిట్ 5,000. ఎస్‌సిపి ఏం చేస్తుంది? మీకు లాస్ వచ్చిందని చూపిస్తుంది.
మీకు లాస్ వచ్చిందండి అవును. పీరియడ్‌లో అనేది ఆ ప్రైజింగ్ ప్రెషర్‌లో చూపించేస్తుంది. ఇది మన క్లయింట్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్ అండి. యాస్ ఎ హ్మ్. ఎస్‌డి కన్సల్టెన్సీగా మీరు ప్రైజింగ్ ప్రెషర్‌లో చేయాల్సింది ఇది. దీనికోసం వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. మీకు సాలరీస్ అనేవి పే చేస్తారు. ఇవి మనకి తెలియకుండా మీన్ ఓన్లీ జస్ట్ ఇదిగోండి సార్ మీ ప్రాఫిట్ ఇదిగోండి. మీరు కొన్నదెంత, అమ్మిందెంత, టోటల్‌గా మీకు నెట్ ప్రాఫిట్ ఎంత మిగిలింది. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఎస్ఏపీ ఎందుకు? మన జస్ట్ కాలిక్యులేషన్ హ్మ్. చేసుకుంటే కాలిక్యులేటర్ యూజ్ చేస్తే తెలిసిపోతుంది. వాళ్ళకి టోటల్‌గా వాళ్ళ బిజినెస్ యాక్టివిటీలో ఓవరాల్‌గా ప్రైజింగ్ ఎలా ఉంటుంది? మనకి ఎట్ ఎ టైమ్ సేల్ జరిగినప్పుడు మనకి మార్జిన్స్ ఎలా ఉన్నాయి? మనం బిజినెస్ బ్రాంచ్ గాని, లేదా ఆ డివిజన్ గాని, లేదా ఆ యూనిట్‌ని గాని మనం రన్ చేయొచ్చా? చేయకూడదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉందనుకోండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కానూరు బ్రాంచ్ ఉంది. ఓకే. ఎగ్జాక్ట్‌లీగా దాంట్లో గూడా ఏంటి అనంటే ఇలా ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి తెలిసింది. ఒక 5,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ 1,40,000 కాస్ట్ అయింది అనుకుందాం. ఎగ్జాంపుల్‌కి అనుకుందాం. 5,000 ప్రాఫిట్ వచ్చింది. 1,40,000 కాస్ట్ అయింది. అది మైనస్. ఇది ఎప్పుడో సంవత్సరం తర్వాత తెలిసిందనుకోండి. ఎప్పుడో సంవత్సరం తర్వాత తెలిస్తే ఈ లోపల కంపెనీకి ఎంత డ్యామేజ్ అవుతుంది. అఫ్‌కోర్స్ అది లాసే. కానీ ఆ లాస్‌లో ఏమవుతుంది కంటిన్యూ అయిపోతుంది బిజినెస్ యూనిట్. ఇది మనం ఎర్లీగా ఇప్పుడు ఐడెంటిఫై చేస్తే అక్కడ మేనేజ్‌మెంట్ ఆ యూనిట్‌ని కంటిన్యూ చేయాలా? లేదంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఏదన్నా డౌటా అండి? ఆ! లేదు లేదు. మా అబ్బాయి కూర్చొని ఉరికినేలాగున్నాడది. ఓకే. సో, ఇక్కడ మన ఎస్ఏపీ ప్రైజింగ్ మోడల్‌లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనకి ఆ యూనిట్ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకు తెలిసిపోతుంది. దానివల్ల మనం ప్రాఫిట్ ఐ మీన్ మనం బిజినెస్‌ని కంటిన్యూ చేయొచ్చా? లేదంటే దాన్ని రీసేల్ చేయొచ్చా? అనేది మేనేజ్‌మెంట్ ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు లాస్ వచ్చిన సంవత్సరం తర్వాత, 5 సంవత్సరాల తర్వాత నాకు తెలిసిందనుకోండి. ఈ లోపల నాకు జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా బిజినెస్ జరిగిపోయింది. ఇంకెందుకు నేను ఎస్ఏపీని తీసుకోవటం? ఓకే. సో, లాజికల్‌గా ఆలోచిస్తే మనం ప్రైజింగ్ ప్రెషర్ అనేది ఎందుకు చేస్తాము అనంటే, ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్ మనకెంత ప్రాఫిట్ మిగులుతుంది. ఈవెన్ మన ఆ బిజినెస్‌ని కంటిన్యూ చేయొచ్చా? చేయకూడదా? అనేది ఓవరాల్ కాస్ట్ అది కన్సిడర్ చేసి మనకదక్కడ ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తుందండి. ఈ సెట్టింగ్స్ స్కూల్ ఫీజ్ కూడా అంటే ఎగ్జాంపుల్ స్కూల్ ఫీజు మామూలుగా మా అబ్బాయికి కట్టడానికి వెళ్ళినప్పుడు ఇన్ జస్ట్ కొద్దిగా తగ్గించండి అలా అడిగితే ఆమె అంటుంది మాకొచ్చే ప్రాఫిట్ జస్ట్ 5,000 5,000 అండి పర్ స్టూడెంట్. ఎగ్జాక్ట్‌లీ అండి. సో మాకి మిగిలిన అదంతా ఖర్చు అయిపోద్ది. బ్యాగ్ కూడా ఇస్తారు. మా చిన్నబ్బాయి స్కూల్లో బ్యాగ్, బుక్స్ అన్నీ ఇంక్లూడెడ్ అనమాట. సాక్స్, షూస్ ఒకటి కొనుక్కోవాలి. యాక్టివిటీస్ చేస్తారు అన్నీ అన్నమాట. కాబట్టి ఏంటంటే దానికే మాకు ఖర్చు అయిపోతది. మాకు మిగిలేదేం ఉండదు. టీచర్స్ సాలరీస్ అని ఎగ్జాక్ట్‌లీ అండి. క్లాస్ రూమ్ ఏసీ. సో, ఏసీ బిల్లు ట్వెన్ మొత్తం ఉన్న అన్ని వర్కింగ్ డేస్ ఏసీనే. అది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు హాస్పిటల్ యూనిట్స్ కూడా ఉంటాయండి. అంటే మన ఈచ్ సర్వీస్‌కి మనం సర్వీసెస్ అనేవి తీసుకున్నప్పుడు హాస్పిటల్‌లో అంటే ఎక్స్‌రే స్కానింగ్ అని లేదంటే సమ్ టెస్టింగ్ అని హ్మ్. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఓవరాల్‌గా కాస్ట్ ఎంత పడుతుంది అనేది ముందుగానే కాలిక్యులేట్ చేసుకొని మనకి ప్రాఫిట్‌కి వాళ్ళు అక్కడ సర్వీస్ అనేది చార్జ్ చేస్తారు. అలా యూనిట్స్ అన్నీ రన్ హ్మ్. అవుతూ ఉంటాయి కంబైన్‌గా. మనం ఎట్ ఏ టైమ్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ మనం ఎంతకి అమ్ముతున్నాము అనేది మనకి ఎంత ప్రాఫిట్ మిగులుతుందనేది తెలియాలి. లేదు నాకు 1 ఇయర్ తర్వాత హ్మ్. తెలిస్తే పర్లేదనుకుంటే ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోతుందనమాట. ఓకే. అవును. ఓకే. ఓకే. సో, ఇక్కడ మీరు ప్రైజింగ్ ప్రొసీజర్ మనం ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసే ముందు 2 థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనం అక్కడ వాల్యూస్ అన్నీ ఇచ్చామా లేదా? ఏ వాల్యూస్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్, డివిజన్, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, ప్రైజింగ్ కస్టమర్ ప్రొసీజర్. ఈ ప్రైసింగ్. వాల్యూస్ అన్నీ ఇచ్చామా లేదా? ఎందుకని ఇచ్చాము ఎందుకని ఇవ్వాలి అనంటే ఇన్‌కేస్ ఏ ఒక్క వాల్యూ ఇవ్వకపోయినా కొన్ని ట్రాన్సాక్షన్స్‌లో నేను అన్ని ట్రాన్సాక్షన్స్ అనట్లేదు. కొన్ని ట్రాన్సాక్షన్‌లో ఎస్ఏపీ అనేది క్వెషన్ మార్క్ రావచ్చు ఎస్ఏపీకి. ఎందుకనంటే అక్కడ మనం వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి.
ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఒకేలాగా ఉండవు. ఒక్కొక్క సేల్స్ ఆర్డర్ హ్మ్. ఒక్కొక్కలాగా ఉంటది. నెక్స్ట్ మనం చేయాల్సింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో కంటిన్యూటీ నంబర్సా? లేదంటే స్కిప్పింగ్ నంబర్సా? కంటిన్యూటీ నంబర్స్ అనేది ఏంటి అనంటే, మనం డైరెక్ట్‌గా అక్కడున్న వాల్యూస్ అన్నీ గూడా మనం ఎండ్ యూజర్‌కి డిస్క్లోజ్ చేస్తున్నాం. స్కిప్పింగ్ నంబర్స్ ఏంటి అంటే, ఏదైతే కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుందో, ఆ కాన్ఫిడెన్షియల్ డేటాని మనం అదర్ పార్టీస్‌కి అంటే ఐ మీన్ ఎండ్ యూజర్స్‌కి డిస్క్లోజ్ చేయకూడదు అనుకుంటే, అప్పుడు మనం స్కిప్పింగ్ స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవ్వటం జరుగుతుందనమాట. నెక్స్ట్ దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇంకా అగైన్ మనం ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ జరిగినప్పుడు మన కాస్ట్‌ని ఆల్రెడీ కాలిక్యులేట్ చేసుకొని ఉంటాం కాబట్టి, ఐ మీన్ అది వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ బోత్ కాస్ట్. మనకది ప్రాఫిట్ యూనిటా లేదంటే లాస్ యూనిటా అనేది మనకి ఇమ్మీడియేట్‌లీగా తెలిసిపోతుంది. దాని ప్రకారం మేనేజ్‌మెంట్ అనేది డెసిషన్ తీసుకోవటం జరుగుతుందన్నమాట. ఓకే. ఓకేనండి. ఓకే.